అంటారు కదా, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని. ఇప్పుడు ఈ ఉదంతం ద్వారా బాలకృష్ణ లూజ్ టాక్, దాని మూలంగా ఇది జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ మూలంగా జగన్ మంచి చేశాడని అదే చిరంజీవి సర్టిఫై చేయాల్సి వచ్చిందిగా. ఆర్ నారాయణమూర్తి అప్పుడు కూడా చెప్పాడు, ఎవడు పట్టించుకోవాలా. అదే ఇప్పుడు చిరంజీవి చెప్పేటప్పుడు కవరేజ్ వచ్చింది కదా, క్లియర్ అయింది కదా, జనాలకు కూడా ఉండే అనుమానం. రెండవది వచ్చేటప్పటికి అంతకుముందు కూడా ఇంతే కదా, 30,000 మంది అమ్మాయిలు లేకపోతే గనక అదేది వాలంటీర్లు ఇవన్నీ కూడా తేలిపోయినాయి కదా. ఇప్పుడు జగన్ మీద అబద్ధాల ప్రచార వ్యాప్తితో మీడియా, సోషల్ మీడియా, మౌత్ పబ్లిసిటీ, విమర్శలతో చేసుకొచ్చినటువంటి అనేక ఆరోపణలు క్రమంగా వీగిపోతున్నాయి జనం ముందు. కాకపోతే అబద్ధాలను నమ్మి ఓట్లేసిన వాళ్ళు ఇప్పుడు ఏమీ రివర్స్ తీసుకునే అవకాశం ఉండదు కదా. అది కొంత వీళ్ళకి సంతోషం, అంత కొంతవరకు ఇష్యూ షార్ట్ అవుట్ బాబు గారు వీకెండ్. నాకు అదే నవ్వు వచ్చింది ఏంటంటే, ఇట్లాంటివి కాస్త సీక్రెట్గా చేసుకోవాలి. అంటే పరామర్శించడం వరకు అనేసి లోపల మాట్లాడుకుని ఉండొచ్చును. కానీ చిరంజీవి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాక కూడా జ్వరం అన్న పేరుతో ఇంట్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఆయన చూసుకుంటున్నట్టు పేరుతో ఉన్నటువంటి నాగబాబు, నిన్న వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయనే రిసీవ్ చేసుకుంటే, నాకు అప్పట్లో ఈ ఆకస్మిక తనిఖీలు చేసేవాళ్ళు చంద్రబాబు గారు మొదట్లో బాధ్యతగానే ఉండేది. గబక్కన స్పాట్కి వెళ్ళేసి ఏంది ఇదంతా అని అడగటం, శానిటేషన్ ఏంటి, అదేంటిది ఏంటి. కొన్నాళ్ళు పోయాక ఈ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయి రెవెన్యూ వాళ్ళకి తెలుస్తుంది కదా ఏ రూటో, పోలీసు వాళ్ళకి తెలుస్తుంది కదా ఏ రూటో, ఎక్కడికి వెళ్తున్నారో అది ముందే కనుక్కుని ఆ ఏరియాని సెటరైట్ చేయడం ప్రారంభించారు వీళ్ళు. ఆ చివరిలో ఒకసారి రైతు బజార్ అనమాట, రైతు బజార్ వెళ్తున్నాడని తెలిసి ఆయనకి ఆ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసరు ఆకస్మిక తనిఖీలకు వస్తున్న చంద్రబాబు గారికి ఘన స్వాగతం అని పెట్టాడు అనమాట. అట్లా ఉందన్నమాట ఇది. అంత మించి అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి బాలయ్య వర్సెస్ మెగా అనే వివాదం ఉంది అనేది వైసీపీ రేజ్ చేసిన పాయింట్. ఓకే, వాస్తవానికి ఉందా లేదనేది వాళ్ళిద్దరి మధ్య. కాకపోతే ఎవరికి వాళ్ళు క్లారిఫికేషన్ అయితే ఇచ్చేసుకున్నారు. అంటే మెగా చిరంజీవి గారు ఇచ్చింది క్లారిఫికేషన్, బాలయ్య గారి నుంచి అయితే రాలేదు. దాన్ని